సో మ్యూచువల్ ఫండ్స్ కొనాలంటే నేనేమన్నా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలా? మ్యూచువల్ ఫండ్ కొనాలంటే నేను ఏదైనా బ్యాంక్‌లో కొనుక్కోవాలా? లేదా పోస్ట్ ఆఫీస్‌లో కొనుక్కోవాలా? లేదా ఇంకెక్కడ కొనాలి? అనేది ఒక చాలా కన్‌ఫ్యూజన్ ఉంటుందన్నమాట. వింటుంటారు. బట్ దాన్ని ఎలా తీసుకోవాలి? ఎక్కడ తీసుకోవాలి? అనేది చాలా కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. సో మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఎప్పుడు కూడా మీ రిస్క్ ప్రొఫైల్‌ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి దీని గురించి తెలిసిన ఒక ప్రాపర్ అడ్వైజర్ దగ్గర తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఏ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలి? ఏ ఫండ్ రిస్క్ ప్రొఫైల్ ఎంత ఉంటుంది? మీరు చాలా కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నారు. ఈ డబ్బుల్ని మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి. ఎలా పడితే అలా జస్ట్ మనం ఒక వీడియో చూసి ఈ పర్టికులర్ ఫండ్ బాగుందని ఎవరో చెప్తే ఆ ఫండ్లో ఇన్వెస్ట్ చేయకూడదు. మీరు మీ రిస్క్ ప్రొఫైల్ని బట్టి ఇన్వెస్ట్ చేయాలి. సో మీరు ఇన్వెస్ట్ చేయాలి అంటే బ్యాంకులోకి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎనీ ఫిన్టెక్ ప్లాట్ఫామ్ కూడా అవసరం లేదు. జస్ట్ కన్సల్ట్ యువర్ ఫైనాన్షియల్ ప్లానర్. ఈ అడ్వైజర్ మీ రిస్క్ ప్రొఫైల్ని తెలుసుకొని తగిన ఫండ్స్ని సెలెక్ట్ చేస్తారు. సో మనం డైరెక్ట్గా ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ లేదా ఇంకేదైనా ఫిన్టెక్ ప్లాట్ఫామ్లో కానీ ఇన్వెస్ట్ చేసుకుంటే ఎలా ఉంటుందంటే మన ఓన్ మెడిసిన్ మనమే తీసుకున్నట్టు ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ లైక్ టేకింగ్ సెల్ఫ్ మెడికేషన్ విచ్ ఈస్ ఆల్వేస్ డేంజరస్. మన ఓన్ బాడీ పైన మనం ఎక్స్పెరిమెంట్స్ చేయం కాబట్టి మన ఓన్ మనీ, మనం కష్టపడి సంపాదించిన మనీని జస్ట్ ర్యాండమ్గా ఒక ప్లాట్ఫామ్లో ఫిన్టెక్ ప్లాట్ఫామ్లో కానీ ఇంకెక్కడైనా కానీ మన ఓన్ తెలిసి తెలియక మనం దాన్ని గ్యాంబ్లింగ్ లాగా చేయకూడదు. నో ద రిస్క్ ఆఫ్ ద ఫండ్ అండ్ కన్సల్ట్ ఏ ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానర్. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానర్ ద్వారా వెళ్ళండి. డోంట్ జస్ట్ ఇన్వెస్ట్ ర్యాండమ్లీ. మీ గోల్ ప్రకారము మీ ఫైనాన్షియల్ గోల్ని సెలెక్ట్ చేసుకొని ఆ గోల్ టెన్యూర్ని బట్టి మీరు ఇన్వెస్ట్ చేయండి. డోంట్ ఇన్వెస్ట్ ర్యాండమ్లీ. సో hope you like this video. Thank you for watching. Please subscribe to the channel. Thank you.